హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, కనిపిస్తుంది కదా, పోర్ట్రానిక్స్ నుంచి ఒక బ్లూటూత్ హార్మోనిక్స్ Z5 వైర్లెస్ స్టీరియో హెడ్సెట్ అనమాట. ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు చూడండి. డ్యూయల్ EQ మోడ్స్ అండ్ 33 అవర్స్ ప్లే టైం అయితే వస్తుంది. ఇంకా 120 మినిట్స్ ఇన్ 10 మినిట్స్. మీరు 10 మినిట్స్ ఛార్జ్ చేసినట్లయితే 120 మినిట్స్ వరకు మీరు ఈ బ్లూటూత్ అనేదాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బాక్స్ సైడ్ చూసినట్లయితే జాస్తి సౌండ్ క్లాసిక్ కంఫర్ట్ అంట. సో ఇంకా ఇటు పక్కనే ఉన్నాయి, చూద్దాము. బ్లూటూత్ వర్షన్ 5.3తో వస్తుంది. క్లిక్ యాక్షన్ బటన్స్ అంట. నెక్స్ట్ Type-C ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో 14.2mm డైనమిక్ డ్రైవర్స్ వస్తున్నాయి. ఇంకా క్లాసిక్ ఇన్ ఇయర్ బడ్స్ కూడా సింపుల్గా ఉంటాయి, క్లాసిక్గా ఉంటాయని చెప్పేసి అనమాట. మల్టిపుల్ EQ మోడ్స్ అయితే ఉన్నాయి. టేప్ అయితే వేస్తున్నది. మనం టేప్ ఉంటేనే యాక్సెప్ట్ చేయండి, లేదంటే టేప్ లేకపోతే యాక్సెప్ట్ చేయొద్దు. బ్లూటూత్ తీసుకోవద్దు, మీకు కొరియర్ వచ్చినా సరే. పైన కూడా టేప్ పెట్టేస్తే ఉంది. ఇంకా పోర్ట్రానిక్స్ అయితే బ్రాండింగ్ అయితే ఉంది. చూడండి, హెడ్సెట్లు, గ్యాడ్జెట్స్ కొంచెం అన్నీ ఉన్నాయి. ఆడియో, మొబైల్ యాక్సరీస్, PC యాక్సరీస్, కార్ యాక్సరీస్ అలా అన్నీ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ చూద్దాం అసలు ఏమున్నది. బ్రాండ్ నేమ్ పోర్ట్రానిక్స్, మోడల్ నేమ్ వచ్చేసరికి హార్మోనిక్స్ Z5 అంట. ఇక్కడ మోడల్ ఐడి ఉంది చూసారా. మోడల్ ఐడి అంటే POR1775 అంట మోడల్ ఐడి. కలర్ వచ్చేసరికి బ్లూ కలర్. నేను బ్లూ ఆర్డర్ పెట్టాను. ఇందులో 4 కలర్స్ దాకా ఉన్నాయి. కలర్స్ ఉన్నాయి, బ్లాక్, వైట్, ఇంకా బ్రౌన్. మళ్ళీ ఈ బ్లూతో పాటు 4 కలర్స్ ఉన్నాయి అనమాట. జనరిక్ నేమ్ వచ్చేసరికి వైర్లెస్ స్టీరియో హెడ్సెట్. క్వాంటిటీ 1. దీని కాస్ట్ చూసారా, ఇక్కడ 2499 రూపీస్ అనేది చూపించారు. కానీ నాకు ఇది అమెజాన్లో నేను ఈరోజు పర్చేజ్ చేసినప్పుడు 662 రూపీస్కి వచ్చింది. 662కి నాకు ఈ హెడ్సెట్ అనేది రావడం జరిగింది. ఇంకా ఇక్కడ ప్యాకేజ్ చూడండి, ప్యాకేజ్లో ఏమేమి వస్తాయని చెప్పుకున్నాయి. వైర్లెస్ స్టీరియో హెడ్సెట్ 1 నెంబర్, ఛార్జింగ్ కేబుల్ 1 నెంబర్, డాక్యుమెంటేషన్ 1 నెంబర్. ఇవన్నమాట బాక్స్లో వచ్చేవి. ఇవి ఉన్నాయి కదా. ఈ టేప్ అనేది మనం కట్ చేద్దాము. కట్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. సో కట్ చేశాను టేప్స్ అనేవి. చూడండి, లోపల బ్లూటూత్ కనిపిస్తుంది కదా, బయట తీస్తాను. ఇవండి లోపల ఉన్న యాక్సెసరీస్ అయితే. చూడండి, కనిపిస్తుంది కదా. సో చూడండి కింద ఇది బ్లూటూత్. సో దీనికి కూడా కవర్స్ ప్యాక్ చేస్తున్నాయి. సేఫ్టీ కోసం పెట్టినట్టున్నారు. ఇది వైర్ క్వాలిటీ కూడా బాగుంది. తక్కువ ప్రైస్ అని చెప్పేసి క్వాలిటీ ఏమీ తగ్గించలేదు. మెయింటెనెన్స్ అంతా బాగుంది. ఇది కేబుల్. సో ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. C టైప్, USB-A to C టైప్ అనమాట. నెక్స్ట్ ఆ ఇయర్ బడ్స్కి గ్రిప్ కోసం రబ్బర్ ఇది ఇచ్చారనమాట. ఇవి వాటికి క్లోజ్ చేసేసుకోవచ్చు, వాటి పెట్టేసుకోవచ్చు ఇయర్ బడ్స్కి. ఇంకా డాక్యుమెంటేషన్, ఈ బ్లూటూత్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనే దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇవి పట్టేద్దాం. పక్కన పెట్టేసి బ్లూటూత్ అయితే బయట తీద్దాం. చూసారు కదా, కనిపిస్తుంది కదా. R అంటే రైట్ సైడు, L అంటే లెఫ్ట్ సైడు. ఇక్కడ పోర్ట్రానిక్స్ బ్రాండింగ్ కూడా ఉంది, లోగో తోటి. చూసారు కదా ఎలా ఉందో బ్లూటూత్. ఇవి చాలా రేర్గా వస్తాయి అన్నమాట. ఈ మోడల్ అన్నీ బడ్స్ టైప్ వస్తాయి. అవేమో సన్నగా ఉంటాయి, లోపల గుచ్చుకుపోయినట్టు ఉంటుంది. నాకు ఇవైతే కంఫర్ట్, అందుకోసమే ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. నేను అంతకుముందు OnePlus బుల్లెట్స్, ఇంకా బోట్ ఇయర్పోడ్స్ అలాంటివన్నీ ట్రై చేశాను. మన బోట్ ఇయర్పోడ్స్ గురించి కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది, బోట్ ఇయర్బడ్స్ గురించి. అది బాగానే ఉంటాయి. ఇది పోర్ట్రానిక్స్ చూసారా, ఇదైతే నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందుకోసమే ఈ మోడల్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. సో దానికోసం ఇది పర్చేస్ చేశాను అనమాట. ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం, కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇది బ్లూటూత్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూసినట్లయితే మీకు బటన్స్ కూడా ఉన్నాయి. వాల్యూమ్ తగ్గించుకోవాలన్నా, సాంగ్స్ మార్చుకోవాలన్నా సరే దీన్ని యూజ్ చేసుకుంటాము. ఇది మోడ్ మార్చుకోవడానికి, మోడ్స్ లాంటివి లేదా ప్లే పాజ్ చేయాలన్నా సరే ఇది వాడుకోవాలి. ఇది వాల్యూమ్ పెంచుకోవాలన్నా, సాంగ్ మార్చుకోవాలన్నా, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలన్నా సరే ఇది బటన్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఇదైతే ఫస్ట్ ఛార్జింగ్ పెట్టాలి. ప్రజెంట్ అయితే ఇందులో ఛార్జ్ అయితే ఏమీ లేదు. అందులో మెన్షన్ చేస్తుంది ఫస్ట్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత 3 అవర్స్ ఛార్జింగ్ అయితే పెట్టి యూజ్ చేయాలని చెప్పి 3 అవర్స్ ఛార్జింగ్ పెడతాను. తర్వాత నేను దీన్ని చెక్ చేసి ఒక వీడియో కంప్లీట్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నేను ఛార్జింగ్ పెట్టాను. 3 అవర్స్ తర్వాత దీన్ని చెక్ చేద్దాం, కనెక్ట్ చేస్తుంది, ఇంకా వర్కింగ్ ఎలా ఉందో చూద్దాము. సో ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, ఇటు పక్కన మోడల్ నెంబర్, పోర్ట్రానిక్స్ బ్రాండ్ లోగో ఉంది, మోడల్ నెంబర్ ఉంది, ISI నెంబర్ ఉంది, బ్యాచ్ నెంబర్ ఉంది.
ఇటు సైడ్ అయితే బటన్స్ లాంటివి అయితే ఏమీ లేవు, ఓన్లీ బ్రాండింగ్ లోగో ఉంది. ఇది నెక్ బ్యాండ్ సింపుల్గా ఉంది, చూసారు కదా. క్వాలిటీ అయితే బాగానే ఉంది, డీసెంట్గా ఉంది, స్మూత్ ఫినిష్తో ఉంది కదా. ఫింగర్ ప్రింట్స్ లాంటివి ఏమి టచ్ అవ్వు, ఇంప్రెషన్స్ అన్నీ ఏం కవర్ అవ్వు, బాగుంది చూడటానికి కూడా. ఇంకా సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ బటన్స్ అన్నీ వర్క్ అవుతున్నాయో లేవో అనేది నేను తర్వాత కాసేపులో చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాను. సో నేను ఈ బ్లూటూత్ని ఛార్జింగ్ పెట్టాను. 3 hours ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనకి బ్లూటూత్ అనేది ఛార్జ్ అయింది. సో ఇది కనిపిస్తున్నాయి కదా ఈ ఆప్షన్స్, ఇది పవర్ బటన్. సో ఇది ప్రెస్ చేస్తాను, బ్లింక్ అయింది కదా, చూడండి బ్లింక్ అవుతుంది బ్లూ అండ్ రెడ్లో. సో ఆన్లో ఉంది. సో బ్లూటూత్ కనెక్ట్ చేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్లూటూత్ ఉంది కదా, బ్లూటూత్ ఆన్ చేయండి. బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు కనెక్షన్ చూడండి, ఇక్కడ సింపుల్గా వచ్చేస్తుంది. పక్కనే దీని పెద్ద ప్రాసెస్ టైం ఏమి పట్టదు, జస్ట్ ఇక్కడ పక్కన డివైస్ నేమ్ వచ్చింది, చూడండి వచ్చింది కదా. ఇక్కడ చూడండి హార్మోనిక్స్ అని చెప్పి వచ్చింది, అది సెర్చ్ చేయండి. సో పేర్ చేయండి, పేర్ అయిపోయింది. ఇంకప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు సాంగ్ అయితే ప్లే చేస్తాను అండి. సౌండ్ వచ్చి మనకి బయట వరకు సౌండ్ వస్తుంది, సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఇక్కడ చూస్తారు కదా మెయింటైన్ చేస్తుంది, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మనకి ఇటువైపు కంటే అటువైపు కనెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు కనెక్ట్ చేసి సాంగ్ అయితే ప్లే చేస్తాను. సో సౌండ్ క్వాలిటీ అయితే బాగా అనిపిస్తుంది, అంత నీట్గా ఉంది. వాయిస్ క్లారిటీ కానీ సాంగ్ మ్యూజిక్ క్లారిటీ కానీ అన్నీ బాగున్నాయి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. వాల్యూమ్ పెంచుకోవడానికి, ఇదేమో వాల్యూమ్ తగ్గించడానికి, ఇది వాల్యూమ్ పెంచుకోవడానికి కనిపిస్తుంది కదా. ఇది ప్లే పాజ్ అనమాట, ఇది ప్రెస్ చేస్తే ఆగిపోద్ది వీడియో. చూడండి ఆగిపోయింది చూసారా, మళ్ళీ ప్రెస్ చేస్తే ప్లే అవుద్ది. సో ఈ రకంగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింద ఉంది కదా హెడ్సెట్ సింబల్లో, ఇది వచ్చేసరికి ఏఐ సంబంధించి ప్రెస్ చేస్తాను చూడండి వచ్చింది చూసారా, జెమినీ ఈజ్ యువర్ న్యూ ఏఐ గూగుల్ అని చెప్పి. సో ఈ రకంగా మీరు ఈ బటన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్స్ ప్లేస్లో టచ్ ఇచ్చుంటే బాగుంటుంది, టచ్ సెన్సర్ టైపు, కానీ ఈ బడ్జెట్లో ఇది ఇవ్వడం చాలా ఎక్కువ అనమాట. సో ఇందులో ఏఐ కూడా ఆప్షన్ ఉంది కాబట్టి ఈ బడ్జెట్లో ఇది మంచి ప్రైసింగ్ అనుకోవాలి. ఇప్పుడు ఈ బ్లూటూత్ దానికి కనెక్ట్ అయింది కదా, మనం వేరే దానికి కనెక్ట్ చేయాలన్నా సరే కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే డ్యూయల్ రెండింటికి కనెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఇలాగే నేను పక్కన వేరే దానికి కనెక్ట్ చేస్తాను చూడండి. సో వచ్చింది కదా, చూడండి కింద వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సెలెక్ట్ చేయండి, పెయిర్ అవుతుంది, పెయిర్. సో పెయిర్ అయిపోయింది. ఇప్పుడు రెండిట్లో ప్లే చేసుకోవచ్చు, సాంగ్స్ ప్లే చేయాలన్నా సరే వీడియోస్ ప్లే చేయాలన్నా సరే రెండిట్లో ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ కనెక్ట్ అయితే అక్కడ కనెక్ట్ అయింది అనమాట. సో మనకు ప్లే చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ప్లే చేసుకోవచ్చు. ఇదేనండి మీకు సౌండ్ వచ్చింది. సో ఇప్పుడు ఇది ప్లే చేసుకోవాలంటే ఇది ప్లే చేసుకోవచ్చు. రెండు సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు అనమాట, రెండు వినిపిస్తాయి, రెండు స్విచ్ అవుతాయి, అటు ఇటు స్విచ్ అవుతాయి అనమాట. సో మీరు ఈ ఒక్క బ్లూటూత్తో రెండు డివైజులకి కనెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి, రెండు డివైజులు. మీరు ఇటు నుంచి అటు నుంచి ఇటు స్విచ్ అవ్వచ్చు, ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఒకసారి కనెక్ట్ అవుతే చాలు, ఈజీగా స్విచ్ అవ్వాలంటే స్విచ్ అవ్వచ్చు. రెండు కంటిన్యూస్గా యూజ్ చేసుకోవచ్చు ఒకేసారి. సో చూసారు కదా, ఇదే ఫైనల్గా మన అన్బాక్సింగ్ వీడియో. యాక్చువల్లీ ఈ బ్లూటూత్ మనకి 662 రూపీస్కి నేను అమెజాన్లో పర్చేస్ చేస్తాను కాబట్టి ఈ ప్రైస్లో మనకి ఈ రకమైన క్వాలిటీస్ ఉన్న బ్లూటూత్ రావడం చాలా గ్రేట్. సో సిస్టమ్ కూడా బాగానే ఉంది, ప్లే చేయటం కానీ సాంగ్స్ కానీ ఇయర్ కంఫర్ట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. చాలా ఈజీగా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది కూడా. దీని యొక్క లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే అక్కడ నుంచి చూసుకోండి, లేదంటే మీరు అమెజాన్లో చెక్ చేసినా సరే వచ్చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.